వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్ బీఆర్కే న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిన్న మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది అంటే చంద్రబాబు మొత్తం అన్ని కూడా మ్యానిపులేట్ చేస్తున్నాడు, పైకి మాటలు మాత్రం గట్టిగానే ఉంటే చేతలు మాత్రం అన్నీ ఏం లేదు అసలు చేయడానికి అన్నట్టుగా మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఆయన పరిపాలనలో ఆదాయం ఎంత పెరిగింది, ఎలా పెరిగింది, సంపద సృష్టి అనేది ఎలా జరిగింది, ఆ జరిగినటువంటి దాంతో బటన్లు ఎలా నొక్కారు, ఏ ఏ పథకాలకి ఎంతెంత ఇచ్చారు, ఇవన్నీ చెప్తూ మేనిఫెస్టోలో పెట్టిన వాటికి మేము కనుక ఉండుంటే ఈ పార్టీకి కనీసం 10-15 బటన్ల పైన నొక్కుండేవాడిని, ప్రజలకి ఇంత అమౌంట్లు వచ్చుండేవి అంటూ ఆయన చెప్తూ ఈ విషయంలో నాకు సన్మానం చెయ్యాలి, శాలవలు కప్పి నాకు సన్మానం చేసి అవార్డు ఇవ్వాలి అంటూ ఆయన చెప్పారు. సరే, ఆయనకు అవార్డు ఇస్తారా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే ఆయన తీసుకొచ్చినటువంటి పాయింట్ 175 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల విషయంలో పూర్తిగా అమలు చేయడం లేదు, ఫెయిల్ అయ్యింది అన్నటువంటిది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కూటమి ప్రభుత్వానికి ప్రతి దాంట్లో కూడా ఎక్కడైనా మనం సద్విమర్శ చేయడానికైనా సరే, ఏదైనా పరామర్శకి వెళ్ళాం, ఎవరైనా చనిపోయారు లేదంటే ఎక్కడైనా గొడవ జరిగింది వాళ్ళకి మన ఓదార్పు కావాలి అని అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఈ పథకాలకు సంబంధించి మాట్లాడడం ఎందుకు, మేము మీకు అండగా ఉన్నామని చెప్పొచ్చు కదా. కూటమి ప్రభుత్వానికి ఒక ఏడాది సమయం ఇచ్చిన తర్వాత అప్పుడికి మొదలెట్టండి, మీరు అడగండి. 3 నెలలకి 6 నెలలకి కూడా ఇంక ఇలాగే అడుగుతూ పోతుంటే ఎలాగంటూ ఆయన మాట్లాడారు. సరే, ఆయన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది, ఎవరికైనా ముందు ఒక అవకాశం ఇవ్వాలి అనేది. కానీ ఈ మధ్య ప్రజల్లో కూడా ఈ అంశాలకు సంబంధించి సూపర్ 6కి సంబంధించినటువంటి చర్చ ఎక్కువ జరుగుతోంది. ఇప్పటికే కొన్ని పథకాలు అమలు చేస్తున్నా మరి మిగతా విషయాల్లో ఏంటి, రైతులకు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించి కావచ్చు, నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు, అలాగే మహిళలకి సంబంధించి కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే అమలు చేస్తామన్నారో వాటికి సంబంధించి ఎందుకని బడ్జెట్లో కేటాయింపులు పూర్తి స్థాయిలో జరగలేదు, ఎందుకని చెప్పి వాటి అమలు ఇంకా మెల్లగా జరుగుతోంది, లేదా ఇంకా డిలే అవుతూ వస్తుంది. విద్యా సంవత్సరం ఒకటి వేస్ట్ అయిపోతుంది కదా, మరి ఇప్పుడు ఇవ్వాల్సినవి ఇవి వచ్చే ఏడాదివి అన్ని కలిపి ఒకేసారి ఇస్తారా, లేదంటే ఈ ఏడాది ఇక లేనట్టేనా? రైతుల విషయంలో రైతుల పెట్టుబడి సాయం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పింది రైతు బంధు అంటూ రైతు భరోసా, వీటికి సంబంధించి దాదాపు 20,000 ఇస్తా అన్నారు కదా, మరి వాటికి సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి కామెంట్స్ ఎందుకు లేవు? కోతల దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు పంటలు ఇవన్నీ వచ్చిన తర్వాత, మరి వీటి విషయంలో కూటమి ప్రభుత్వం ఎందుకు మాట తప్పింది అంటూ చాలామంది విమర్శ అనేది చేస్తున్నారు. మరి మన 2,94,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి కూటమి సర్కార్ ఏ ఏ రంగాలకి ఎంతెంత కేటాయించింది అనేది తెలిసిందే. అలాగే రెవెన్యూ లోటు ఎంత ఉంది, మూలధన లోటు ఎంత ఉంది, మూలధన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నారు, పరిశ్రమలు ఎలా వస్తున్నాయి, పెట్టుబడులు ఎలా వస్తున్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ విపక్ష వైసీపీ మాత్రం సూపర్ 6 మీద మాత్రమే పట్టుబడుతోంది, ఎందుకని అమలు చేయడం లేదు అంటూ. మరి ఎందుకు కూటమి అమలు చేయడం లేదు? మరి నిజంగా చేస్తూ ఉంటే కేవలం ప్రచారం విషయంలో వెనకబడ్డారా? ఇవే ఈరోజు డిబేట్లో మనకు అంశాలు. మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అలాగే స్టేట్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ నాగరాజు గారు, అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. అందరికీ నమస్కారం అండి. నాగరాజు గారు, ముందుగా మీతోటే స్టార్ట్ చేస్తా. అంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మన గుడ్ మార్నింగ్ ధర్మవరం బ్రాండ్ అంబాసిడర్, ఆయన మాట్లాడుతూ ఒక ఏడాది సమయం ఇవ్వచ్చు కదా కూటమికి, అప్పటిదాకా ఎందుకు మీరు అనవసరంగా హామీల మీద వీటి మీద మాట్లాడతారు, కాస్త భారీ స్థాయిలోనే మనకు ఓటమి వచ్చింది, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ముందు మా పొరపాటుని మనం సరిదిద్దుకుందాం, కూటమి వాళ్ళ పనులు వాళ్ళు చేయనివ్వండి, ఒప్పు చేశారంటే ప్రజలే మాట్లాడతారు, లేదా తప్పులు చేశారంటే మనం ఎలాగో ఉన్నాం కదా అన్నటువంటి మాట ఆయన అప్పుడు మాట్లాడారు. అది ఒక పాయింట్. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మనకి పలావు పెట్టాడు, చంద్రబాబు ఏమో బిర్యానీ పెడతానన్నాడు, ఇక్కడ పలావు లేదు, బిర్యానీ లేదు, తినడానికి మెతుకులే కనిపించట్లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్. సో ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటంటే ఈ పథకాల అమలుకి సంబంధించి. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆయన గవర్నెన్స్ చేసినారనేది మీకంతా తెలిసిందే. ఆయన పాదయాత్రలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో దానంతా ఆయన ఒక పుస్తక రూపంలో చూసుకొని ఆ ఎలక్షన్ లో ఒక మేనిఫెస్టో అంటూ రిలీజ్ చేసి తర్వాత ఆర్థిక పరిస్థితి సహకరించుకుంటే కూడా ఆయన చెప్పినదంతా కూడా ఫ్రమ్ డే 1 ఇది ఆయన ఇంప్లిమెంట్ చేసుకొని వచ్చినాడు. ఈ రోజు భారతదేశంలో, మనం ఆంధ్రప్రదేశ్ అనే కాదు, భారతదేశంలో ఇంత పారదర్శకంగా ఇంత త్వరితంగా ఆయన చేసినదంటే ఎవరికి లేదు, ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, కానీ మన ప్రజలు ఎట్లంటే ఆశాజీవులు. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు ఆయన అన్నా సాంబార్ వేసినాడు,
ఇంకా చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతారని చెప్పి ఈ సూపర్ 6 అని చెప్తూ మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రతి ఇంటికి పోయి మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పి ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆర్థిక పరిస్థితి సహకరించుకుంటే కూడా ఆయన ఏదైతే చెప్పినాడో ఆయన చెప్పిన మేనిఫెస్టోలో 95% ఆఫ్ మేనిఫెస్టో అనేది ఆయన వచ్చిన ఫస్ట్ 1 ఇయర్ సెకండ్ ఇయర్ లోనే ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ 1 ఇయర్. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిమిషం చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ పొలిటీషియన్ 3 సార్లు సీఎం గా చేసిన ఆయన మేనిఫెస్టోలో ఏదైనా ప్రామిస్ చేసినాడంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో చూసి దాన్ని చెప్పి ఆయన ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేసింటాడని చెప్పి ప్రజలు నమ్మినారు. కానీ ఈ రోజు జరిగింది ఏం జరుగుతా ఉందంటే క్వైట్ ఆపోజిట్. అసలు ఆయన చెప్పిన దాంతో అసలు ఏమీ జరగడం లేదు. ఒకటి పెన్షన్స్ మాత్రం ఆయన చెప్పిన దాంతో ఈ 6 months లో ఏదైనా జరిగిందంటే పెన్షన్స్ మాత్రం వస్తా ఉన్నారు. రెండవది ఈ సూపర్ 6 గురించి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి రోజుకొకటి ఈ రోజు ఈ సోషల్ మీడియా అరెస్టులు కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, లేకపోతే ఆదాని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు లంచం తీసుకున్నారని కావచ్చు, ఇలాంటి ఫేక్ న్యూసెస్ ఇలాంటి పనికి మాలిన ఇష్యూస్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేషన్ పెట్టినారు. కానీ దానంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ప్రజల దగ్గర రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అందుకు ప్రజలను ఆ మైండ్ ఇంకొక చోట ఇది చేయాలని చెప్పి వాళ్ళు చేశారు. కానీ ఇంకొకటి కాదని నేను చెప్తా ఉన్నాను. కంప్లీట్ గా ఈ 6 months లో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయిందనే నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇది నేను చెప్పేది కదా, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు నాతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ నాకు అందరితో రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఎవరు చూస్తే కూడా ఎవరు సాటిస్ఫైడ్ గా లేరు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సాటిస్ఫైడ్ గా లేరు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మందు రేట్లు పెంచేసారు అన్నారు. అదే మందు ఈ రోజు వాళ్ళు సప్లై చేస్తా ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి అన్న ఏమో మద్యపాన నిషేధం అని చెప్పి దానికి ఆ దిశగా ఆయన ఏదో రేట్లు పెంచితే ఆయన లాజిక్ లో ఆయన మాట్లాడుకుని ఆయన చేయడం జరిగింది. ఈ రోజు ఏం చేసినారు, ఫ్రీ డోర్ డెలివరీ. ఎక్కడ చూసినా కూడా బెల్ట్ షాపుల్లో మద్యం వచ్చే పరిస్థితి కనబడతా ఉంది. టెండర్ లో ఎక్కువ రేట్లు ఇచ్చి కొన్నామని చెప్పేసి ఎంఆర్పీకి 10% నుంచి 30% వరకు ఎక్కువ అమ్ముకునే పరిస్థితి కనబడతా ఉంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలకు ఏం కావాలా దాని మీద ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలు ఇదంతా కూడా గమనిస్తా ఉన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఈ 6 months లో మీరు చెప్పినట్లు 1 year వెయిట్ చేయాలా, 2 ప్రతిపక్షం మాకు ఇచ్చిందే. ప్రతిపక్షం ఎందుకు ఇచ్చినారంటే వీఆర్ హియర్ టు క్వశ్చన్. కాబట్టి మా పార్టీ అధ్యక్షులు ఈ రోజు సూపర్ 6 అనేది మీరు ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి అడగడం జరిగింది. దాన్ని కేతిరెడ్డి గారు ఆయన అభిప్రాయం ఆయన ఉండొచ్చు, నాకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఇంకొకరికి ఒక అభిప్రాయం ఉండొచ్చు. కానీ పార్టీ అధ్యక్షులుగా ఆయనకు బాధ్యత ఆయన నిర్వర్తించాలన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన క్వశ్చన్ చేస్తానే ఉంటాడు. అది 1 రోజు కావచ్చు, 2 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు. ఈ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సూపర్ 6 ఏదైతే వీళ్ళు చెప్పినారో అవంతా కూడా ఆ రోజు బాధుడే అని చెప్పుకుంటూ వచ్చినారు. ఆ రోజు ఏం రేట్ ఉందో దానికన్నా ఎక్కువ రేట్లో ఈ రోజు అమ్ముతా ఉన్నారు. ఈ రోజు ఏ ఫీల్డ్ లో వీళ్ళు రిఫార్మ్ తీసుకొచ్చినారు. పోలవరం అన్నారు. ఈ 6 months లో పోలవరం గురించి ఏం చేసినారు. ఈ రోజు అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్షన్ ఉన్నారు. దాన్ని జంగల్ క్లియరెన్స్ ఒకటి మాత్రం చేసినారు. ఎందుకు జంగల్ క్లియరెన్స్ చేసినారు, డబ్బులు వస్తాయని చేసినారే కానీ ఇంకొక రకంగా దాని మీద చిత్తుగా అమరావతి కూడా చేసిన దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అట్టర్ గా ఫెయిల్ అయిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలంతా ఇది గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు తగిన టైంలో దాన్ని ముందు చెప్తాను. రైట్. మీ ఓపెనింగ్ కామెంట్స్కి మన శ్రీనివాస్ చౌదరి గారు ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, సో వారు అన్నటువంటి దాని ప్రకారం అలాగే జగన్మోహన్ రెడ్డి కోట్ చేసినటువంటి పాయింట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పలావు పెట్టారు, మీరేమో బిర్యానీ పెడతా అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళకి తినడానికి మెదుగులు కూడా లేవు అన్నది ఆయన ఆరోపణ. అట్ ద సేమ్ టైం ఈ 6 నెలల కాలంలో పెన్షన్లు మీరు బాగానే ఇచ్చారు, సామాజిక పెన్షన్లు బాగానే ఇచ్చారు అనేది చెప్తున్నారు. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అది. అండ్ జీతాలు 1వ తారీఖుకే ఇస్తున్నారు అన్నటువంటిది కూడా చాలా మంది చెప్పడం జరిగింది. తర్వాత సూపర్ రావట్లేదంటారా? సరే, అది కూడా అలిగేషన్. ఓకే, నోట్. నాగరాజ్ గారు అదే నోట్ చేసుకున్నా. సో జీతాలు కూడా మీరు 1వ తారీఖు ఇవ్వట్లేదండి, అది కూడా అలిగేషన్ ఉంది. వీటన్నిటిని అడుగుతుంటే సూపర్ 6 హామీలు ఇచ్చారు, ఎక్కడ పడితే అక్కడ సభలు పెట్టి అక్కడ మాట్లాడుతూ వస్తున్నారు. బట్ సూపర్ 6 అమలు మాత్రం కావడం లేదు. దానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మీరు సోషల్ మీడియా అరెస్టులు తీసుకొస్తున్నారు. లేదంటే తిరుపతి లడ్డు, అదానీ ఫండ్స్, లేదంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటనలు, రాజకీయాల నుంచి విరమణలు, షర్మిల కామెంట్లు, ఇలాంటివన్నీ డైవర్షన్లో భాగంగానే వస్తున్నాయి అన్నటువంటిది వాళ్ళ ఆరోపణ. ఈ 6 నెలలు ఈ లిక్కరు శాండ్ మాఫియాలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. వైసీపీ నేతలని పక్కన పెట్టి మీరు వచ్చారు మొత్తానికి. కానీ మీలోనే అంతర్గతంగా గొడవలు అనేవి నడుస్తున్నాయి వీటి మీద. మీరు ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యారు. 6 నెలల్లో ఏం చేశారంటే పెట్టుబడుల విషయంలో కాస్తంత పర్వాలేదు,
అన్న ఒక పాజిటివ్నెస్ తప్ప మిగతాదంతా అట్టర్ ఫ్లాప్, క్లీన్ బౌల్డ్ అయ్యారు అన్నది అలిగేషన్. మీరు ఏం చెప్తారు వాటికి? మొదట పవన్ గారు, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న కృష్ణాంజలి గారికి, నాగరాజు గారికి నమస్కారాలు. రాష్ట్రంలో పరిస్థితుల పైన జోస్యం చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అదేదో పాత కథ, దియాలు వేదాలు వల్లించినట్టు గుర్తొచ్చింది. ఎందుకంటే కళ్ళుని కబోదుల్లాగా మైకుల ముందు కూర్చొని అడగటం కాదండి. అమరావతి నిర్మాణానికి 36,000 కోట్లు ఖర్చు పెట్టినాక టెండర్లు ఇచ్చి పనులు స్టార్ట్ అయినాయి. తెలియకపోతే, కళ్ళు కనపడకపోతే అమరావతికి రావచ్చు, చూడొచ్చు. అలాగే పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఒక్క నిమిషం నాగరాజు గారు, మీరు నేను మాట్లాడలేదు, దయచేసి మీరు నోట్ చేసుకోండి. అలాగే ఆ పోలవరానికి సంబంధించిన విషయాలు, పోలవరం 12,000 కోట్ల రూపాయలు డబ్బులు వస్తే టెండరింగ్ వర్క్ అయిపోయింది, వర్షం వస్తా ఉంది, విపరీతంగా గోదావరి పొంగుతా ఉంది, అయినా సరే మిగతా వర్క్లు జరుగుతున్నాయి. లేకపోతే కెమెరా తీసుకొని రండి, నేను చూపిస్తాను ఏ వర్క్లు జరిగి, ఏ కంపెనీ జరుగుతున్నాయి. రైల్వే జోన్ కి 5 ఏళ్ల పాటు జోలపాటు పాటించి ల్యాండ్ ఇవ్వకుండా జోన్స్ పక్కమట్టి చేస్తే వస్తానే 51 ఎకరాలు ల్యాండ్ ఇచ్చి రైల్వే జోన్ కి 11 అంతస్తుల భవనాన్ని ప్లానింగ్ ఇచ్చి కలెక్టర్ ఆధ్వర్యంలో వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇది కూడా చూసుకోవచ్చు. అలాగే విశాఖ ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమని కాలికి వదిలేసిన 25 మంది ఎంపీలు, ఆ రోజు 11 మంది రాజ్యసభ సభ్యులు ఈరోజు విశాఖ ప్రైవేటు పరణ ఆపేస్తున్నాం అని చెప్పి సాక్షాత్ ఉక్కు ముఖ్యమంత్రి వచ్చి విశాఖపట్నంలో ప్రకటించేశారు. అలాగే గుంతల రోడ్లు, గతంలో మనం మానం గుంతలు పెట్టి గుంతలమయం చేసిన జగన్మోహన్ గారు ఈరోజు హేమమాలిని బొగ్గల్లాగా నున్నగా సంక్రాంతి పండుగ తయారు చేస్తున్నాం. ఈ రోడ్ల మీద రైలు కూడా పోవచ్చు జగన్మోహన్ గారు, ఎందుకంటే రోడ్డు మీద పోతారో హెలికాప్టర్ పోతారో తెలియదు. అలాగే గంజాయి రాష్ట్రంగా ఇంటర్నేషనల్ పేరు తెచ్చుకున్న ఆంధ్ర రాష్ట్రానికి ఉక్కు పాదం తొక్కేసి ఈగల సంస్థ స్థాపించి రోజు గంజాయిని ఎక్కడ లేకుండా డ్రోన్లు నిర్మించి ధ్వంసం చేస్తున్నాం. దానివల్ల పిల్లల భవిష్యత్తు ఎంత బాగుపడుతుందో మీకు తెలుసు. టాటా గ్రూప్స్ 66,000 కోట్ల రూపాయలతో పెట్టుబడులకు వచ్చింది అమరావతిలో. రిలయన్స్ సంస్థ ఆల్రెడీ ఉంది, మళ్ళీ వస్తుంది వేరే పెట్టుబడులు తీసుకొని. అదాని అలాగే గ్రూప్స్ వాళ్ళు కూడా సభ్యులు ఈరోజు టోటల్ గా ఇంటర్నెట్ సంబంధించి పెద్ద ఎత్తున అదే సర్వర్ ల్యాండ్స్ పెట్టాలని చెప్పి సర్వర్ రూమ్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. 1,40,000 కోట్లతో పెట్టుబడులు వచ్చాయి ఇప్పటి వరకు మాకున్న రిలీజ్ ప్రకారం. చెత్త పన్ను మొదట ఎత్తేసాం. మీరు చేసే చెత్త పన్ను 22 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని డబ్బులు వదిలి చేసుకొని ఆ చెత్తను వదిలేసి గాలికి వదిలేసి పొల్యూషన్ చేసిన మిమ్మల్ని ఈరోజు క్లీన్ చేసిన చెత్త పన్ను ఎత్తేసి మీకు క్లీన్ చేసుకుంటూ వస్తాం. ఎగ్జాంపుల్, కొండ మీదనే 7,000 టన్నుల చెత్త కొండ మీద మదర్మారెడ్డి పేరబెట్టాడు పైకి. ఇంకొక కొండ 7 కొండల నుంచి 8వ కొండగా పేరబెట్టాడు. అర్చకులు 10,000 రూపాయల జీతాలు పెంచాం. నాయ బ్రాహ్మణులకు 25,000 రూపాయల జీతాలు పెంచాం. ధూపదీప నైవేద్యాలకు 5,000 నుండి 10,000 రూపాయలకి కేటాయించాం. వేద పాఠశాల చదువుతున్న బ్రాహ్మణులకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. చేనేత కార్మికులకు GST రద్దు చేసాం. కేంద్రం ఒప్పుకోకపోతే రాష్ట్రం భరిస్తుందని చెప్పాం. అలాగే ఓరుగల్ల ఇంద్రు పార్క్ డెవలప్ చేసాం. రైతులకు మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీతో ఇస్తున్నాం. రాజధాని రైతులకు 4,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లుగా బకాయిలు పెట్టి వాళ్ళు కనీసం ఏమీ ఇవ్వకుండా ఏమంటుందని రైతులకు సంబంధించిన భూములకు సంబంధించిన ఏమాత్రం కవులు ఇవ్వకుండా రెంట్స్ ఇవ్వకుండా ఆపేస్తే మొదలు క్లీన్ చేసాం. అలాగే ఉచిత గ్యాస్ సంక్రాంతికంతా ఒక సిలిండర్ ఇచ్చేసాం 4 నెలల కోటి ప్రకారం. అలాగే విశాఖ విజయవాడ మెట్రో రైల్ వర్క్ స్టార్ట్ చేసినారు. ఆల్రెడీ ప్లాన్ కూడా జరిగింది, టెండర్ కూడా జరుగుతుంది. ఇవన్నీ కనపడలేదా? ఇవి కాకుండా లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న ఉదయాన్నే 11:30 గంటలకి ఒక అమ్మాయి సూసైడ్ చేసి చచ్చిపోతానని ఒసూరు నుంచి తిరుమలకి వచ్చింది. వాట్సాప్ లో 1 hour పోస్ట్ చేసిందండి చచ్చిపోతున్నాను. విత్ ఇన్ 1 hour లో ఎక్కడ ఒసూరు ఎక్కడ బెంగళూరు, విత్ ఇన్ 1 hour లో అమ్మాయి మెట్ల మీద పట్టుకొని అమ్మాయిని కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళ అమ్మాయిని తీసుకొని విత్ ఇన్ 1 hour లో. అలాగే చాలా మానవంగా జరిగితే విత్ ఇన్ 1 hour లో పట్టేసుకున్నారు అందరినీ. 24 hours లో ఒక అతను బొంబాయి తీసుకెళ్ళి వదిలేశారు. లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంది, ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన పోయింది బాబు అని చెప్పి గుండె మీద చేసి నిద్రపోతున్నారు. ఇవన్నీ వదిలేసి మైకాసురుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందండి. ఈరోజు ప్రకటన ఇచ్చారు. ఎంపీ నుంచి కార్యకర్త వరకు సోషల్ మీడియాలో ఉన్నట్టు. ఎందుకంటే కాలకేయాలు పని చేయడానికా, మహిళల్ని అసెంబ్లీ కోట్లు పెట్టడానికా, లేదంటే కించపరిచే విధంగా మాట్లాడడానికి? మీరు ప్రశ్నించాలన్నారు కదా, మా ప్రతిపక్ష హోదా మాకుందని. మీరే స్వయం ప్రేరిత ప్రతిపక్ష నాయకుడు కదా, ఎందుకు సార్ శాసనసభకు రావట్లేదు మీరు? ఇదే ప్రశ్నలు శాసనసభలో ఎందుకు వేయటం లేకపోతున్నారు మీరు? అంటే భయమా? పులివెందుల పిల్లి అయిపోయిందా? ఏ ఉద్దేశం మీరు రావట్లేదు? ఇంకో విషయం కూడా చెప్తున్నా, మీద ఒక నైతిక బాధ్యత. ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, రాష్ట్ర శాసనసభకు వస్తున్నా అని చెప్పి. మరి ఇది మీ బాధ్యత కదా. పులివెందులు ఎమ్మెల్యేగా రావాలి కదా. 11 మంది ఎమ్మెల్యేలు, 4 కొత్త ఎమ్మెల్యేలు. వాళ్ళ జీవితంలో ఇంకా నాకు తెలిసి అసెంబ్లీ చూడరేమో, నాకు అనుమానం కూడా కలుగుతాను. వాళ్ళు కనీసం అసెంబ్లీ చూపించరా? మరి మీరు ప్రతిపక్ష నాయకుడుగా అనుకున్నారు, మీరు ఎట్లా చేసుకున్నారు కదా. సొంత చెల్లి అడుగుతా ఉంది, ఎందుకు ఈ పదవి నీకు రాజీనామా చేయొచ్చు కదా ఎమ్మెల్యేలు అయినప్పుడు. అసలు ప్రజల సౌకర్యాలతో ప్రజల జీతాలు తీసుకొని, సెక్యూరిటీ తీసుకొని, కాన్వాయిలు తీసుకొని అనిపించి
మైకులు కూర్చొని మేము ప్రెస్ మీట్లు పెడతామంటే ప్రెస్ మీట్లు పెట్టడానికి ఎమ్మెల్యే కావాలా? అవసరం లేదు కదా. ఇదే విషయాలు మేము నిజంగా సూపర్ 6 అమలు చేయలేదంటే ఇదే శాసనసభగా వచ్చి కూర్చొని చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని ఎందుకు చేయటం లేదని జగన్మోహన్ హక్కు ఉంది కదా. మేము స్వాగతిస్తున్నాం కదా. అధ్యక్ష అయ్యన్న పాత్రుడు, అధ్యక్ష రామకృష్ణరాజు సమయం అని అడగండి. ఎందుకే మేము అడగనే అమ్మాయి కూడా పెడదు. మీరు భయపడిపోయి ఆ రోజు మీరు మాట్లాడిన శాసనసభలో కౌరవ సభలో మాట్లాడిన మాటలకు గుర్తొచ్చి గిల్టీ ఫీలింగ్ వచ్చి భయపడింటూ దాకుండా ఏం చేయాలి మేము? ఇదే విషయాలు నాగరాజు గారు ఏదైతే ప్రస్తావించారు, మా పార్టీలో అసంతులు ఆయన మాకు ఎక్కడా లేవు, మాకు బ్రహ్మాండ పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి, 55 లక్షల ప్రజలకు ఆంధ్ర రాష్ట్రంలో మెంబర్షిప్ చేస్తున్నాం, ఎన్డీఏ కూటమి బ్రహ్మాండంగా దూసుకెళ్తుంది పైన కింద వికసిత భారత్ తో. విమర్శలు చేయండి కదట్లా. నేను చెప్తున్నా, తప్పులు చేస్తే గల్లా పట్టుకొని విమర్శలు చేయండి. 164 సీట్లు ఇచ్చింది మాకు బాధ్యతయుతంగా సేవ చేయమని, అజమాయిషి చేయమని కాదు. ఆ రోజు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మెక్కర్ మాఫియా చేసిన మహానుభావులు ఈరోజు బెల్ట్ షాపులు అంట. ఇదే నాలుగని అడుగుతున్నా, విత్ ఇన్ పిక్ పెట్టమని చెప్పండి. బెల్ట్ షాప్ ఉంటే 2 గంటల బెల్ట్ దిగిపోతే నేను రాజకీయాలు నిర్మించుకుంటా. కుప్పంలో ఆయన ఉండేది, మనగొట్ట వాళ్ళ ఊరికి పోయి శాంతిపురానికి మా కజిన్ ఇల్లు ప్రారంభోత్సవం చేస్తా అంటే నేను పట్ల చూసా. కడపలో ప్రతి 10 ఇళ్ళకి ఒక గ్రిల్ ఉంటుంది. ప్రచారం పోతుండే అడిగాం, ఎందుకు సార్ 10 ఇళ్ళకి ఒక గ్రిల్ ఉందంటే ఇదే బెల్ట్ షాపులు అండి. అంత దుర్మార్గం చేయలేదు కదా. ఒకే పిక్ పెట్టమనండి. 2 గంటల్లో మాయం చేయకపోతే బెల్ట్ షాప్ ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇవన్నీ మసిగూసి మాడేయడానికి ఏదో కొడకాల్సి మహానేయడం తప్ప ప్రతిపక్ష నాయకుడు చేయాల్సిన పని చేయడం మానేసి ఈ రోజు అది లేదు ఇది లేదు పోలవరం పల్లి కాలేదు మీరు చూసారా? రండి, మీరన్నారు కదా బస్సులు వేసుకొని పోయామని, నేను పెడతారండి ఛార్జీలు, అమరావతి పనులు అమరావతి పనులు చేసి చూపిస్తా. ఏవైనా సరే పర్టికులర్ గా మీరు విమర్శ చేయండి, సేకరిస్తాం, సద్విమర్శలు చేయండి, ఇంకా గౌరవిస్తాం. అంతేగాని ఏమీ జరగట్లేదు అట్రప్లాప్ అయిపోయింది చెప్తే, గతంలో మీరు నేరుగా 11 లక్షల రూపాయలు 12 లక్షల రూపాయలు బడ్జెట్ పెట్టి 10 లక్షలు అప్పులు చేసి 22 లక్షల రూపాయలు రాష్ట్రానికి ఏం చేయకుండా ఈ డిటిపి ద్వారా 2,70,000 కోట్లు ఖర్చు పెట్టారు తప్ప మీరు డబ్బులు ఏం చేశారు? ఒక్క ప్రాజెక్ట్ అయితే శ్రీనివాస్ చౌదరి గారు ఇవన్నీ చెప్పింది. నాగరాజ్ గారు ఒక్క సెకండ్ ఆయన అడిగిన దానికి ఎందుకంటే టైం చేస్తారంటే మళ్ళీ ఇది వస్తుంది. ఒక 2 minutes క్లాస్ చేస్తాం సార్. ఇప్పుడు మా శ్రీనివాస్ చౌదరి గారికి టీడీపీ వాళ్ళు బాగా డిబేట్ లో ఎట్లా మాట్లాడాలో కూర్చొని కౌన్సిలింగ్ చేసి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. తప్పులు కూడా అనర్గళంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి మా నుంచి కంగ్రాచులేషన్ సార్. ఇంత తప్పులు ఇంత నీట్ గా మాట్లాడతారని నేను అనుకోలేదు, కానీ వాళ్ళు మాట్లాడతారు. ఈ రోజు మనం మాట్లాడుకున్నాం సార్. మీరు మాట్లాడినారు, మీరు మాట్లాడుకుంటా రాసుకోమన్నారు, రాసుకొని ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఓపిక ఉండాలి సార్ మీకు. సార్ ఇప్పుడు పోలవరంకి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఉండదు సార్. మళ్ళా ఎట్లా సార్ ఇది 12,000 సమయం కాదు, నా సమయం మీరు తీసుకున్నారు, అడిగిన ఇచ్చారు కదా. పోలవరానికి వచ్చిందని చెప్పా, ఖర్చు పెట్టిన. ఒక నిమిషం సార్, మీరు ఏం చెప్పాలో చెప్పేస్తారు. అక్కడ డిబేట్ లో ఒక రిఫరీ ఉన్నాడు, ఆయన ఎవరు మాట్లాడతారు చెప్తారు. ఎగ్జాక్ట్లీ, అందుకే మీరిద్దరు ఒక్క నిమిషం ఆగితే కృష్ణాంజనేయులు గారు ఓపెనింగ్ కామెంట్స్ కూడా నేను తీసుకుంటాను. నాగరాజ్ గారు మీరు మీ ఓపెనింగ్ కామెంట్స్ మీరు ఇచ్చారు, అలాగే శ్రీనివాస్ చౌదరి గారు ఓపెనింగ్ కామెంట్స్ అని ఇచ్చారు. నేను కృష్ణాంజనేయులు గారి అభిప్రాయం కూడా ముందు ఓపెనింగ్ తీసుకొని బ్రేక్ తర్వాత మళ్ళీ నేను ఓపెన్ డిబేట్ పెడతాం. మీ ఇద్దరికి ఇందులో ఎంత ఏం ఖర్చు పెట్టారని మీ ఇద్దరే చెప్పండి. నేను ఒక మధ్యలో డిస్టర్బెన్స్ కూడా నేను చేయను, అన్వాంటెడ్ కామెంట్ కూడా నేను చేయను, మీరు ఇద్దరే చెప్పండి. కృష్ణాంజనేయులు గారు, సరే సూపర్ 6 గురించి గతంలో నా డిబేట్లోనే మీరు నాకు చాలా విషయాలు చెప్పారు, పవన్ ఇలా జరుగుతుంది అని చెప్పి నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజు కూడా మీరు ప్రశ్నించారు, వాళ్ళు మంచి చేసినప్పుడు పొగడం బాగానే ఉంది, మరి ఇవేమో అమలు చేయడం లేదు ఇంకాను, హామీలు ఇచ్చారు కదా, ఇదే కదా మన పని అనలిస్టులుగా కానీ జర్నలిస్టులుగా కానీ ప్రభుత్వాన్ని మనం ఎడ్యుకేట్ చేయాలి కదా అని మీరు అన్నారు. స్టిల్ ఐ స్టిక్ టు దట్ పాయింట్ ఓన్లీ. అయితే ఆ ప్రశ్నకి మళ్ళీ ఒకసారి మీరు చెప్పే అంశంతో పాటుగా ఈరోజు కూటమిలో మొన్న మధ్యన పవన్ కళ్యాణ్ గారు నేనే కనుక హోమ్ మినిస్టర్ అయితే పరిస్థితులు ఇలా ఉండవంటూ యూపీ ఎగ్జాంపుల్ని చెప్పారు. అంటే అనితి గారి వ్యవహార శైలి, మంత్రిగా ఆవిడ పనితీరు అంత ఆమోదయోగ్యంగా లేదా అన్నటువంటి ఒక అనుమానం రాష్ట్ర ప్రజలకు కలిగింది. ఒకటి, నిన్న ఈ రేషన్ బియ్యం ఏదైతే పట్టుకున్నారో కాకినాడలో ఆ షిప్ దగ్గరికి వెళ్ళి ఆ విషయంలో కూడా, అంటే ఢిల్లీ నుంచి డైరెక్ట్గా అక్కడ ఒక విందు నడుస్తోంది, ఈయన మంత్రులందరినీ కలిశారు, ఆగమేఘాల మీద అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే ఇక్కడ ఈ రేషన్ బియ్యానికి సంబంధించింది, అంటే నాదెండ్ల మనోహర్ ఉన్నారు, అక్కడ కొండబాబు ఎమ్మెల్యే ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వచ్చి నేను ఆల్రెడీ చంద్రబాబు గారికి చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను, అంటే ఈ 5 నెలల్లో చర్యలు తీసుకోలేదు అన్నటువంటి ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు ఇండైరెక్ట్గా. అంటే కూటమి లేదు చిచ్చు పెట్టాలన్నటువంటి మాట కాదు ఇది, బట్ బయట బాహుళ్యంలో మాట్లాడుకునేటువంటి మాట. అంటే ఇంకొక పవర్ సెంటర్ కింద పవన్ కళ్యాణ్ తన
పనితీరును చూపించగలుగుతున్నారు అన్నటువంటి ఒక పాయింట్ అనుకోవాలా? లాస్ట్ టైం మీరు చెప్పినట్టుగా కూటమి పెద్దలు ఇంకా ఎందుకని ఈ సూపర్ 6లో పూర్తి స్థాయిలో అమలు ఎందుకు జరగడం లేదు? విద్యకి సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఓపెనింగ్ కామెంట్స్ చెప్పండి ప్లీజ్. పవన్ గారు నమస్తే. ప్యానల్లో ఉన్నటువంటి తెలుగుదేశము, అదేవిధంగా నాగరాజు గారు, అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి గారు, ఇద్దరిది ఎవరి పార్టీ వాళ్ళదే, వాళ్ళకేమి నేనే వేరు వేరు పార్టీలు మార్చను. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒకసారి కాదు, పదే 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 ఆయన చెప్తున్నారు. నిన్న చెప్పారు, నిన్న కాకినాడ కోర్టులో చెప్పినటువంటి మాటలు, అక్కడికి రావటానికి ముందు ఢిల్లీలో ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి మాటలు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ప్రెస్ మీట్ లో కూడా ఇదే చెప్పాడు. ప్రెస్ మీట్ లో కూడా ఇదే అంశం వచ్చింది. అవును, పిఠాపురంలో కూడా ఇదే అంశాలు చెప్పారు. అవును, ఎవరో అనటం కాదండి, ఎవరో అనటము వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి, ఎవరికి ఏం అవసరమో వాళ్ళ మధ్య విభేదాలు అవసరమే ఉంది, వాళ్ళకేమైనా విభేదాలు అంటే వాళ్ళు తెలుసుకుంటారు. సమస్య అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ యొక్క కంప్లైంట్ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు సరిగ్గా లేదు, దీంట్లో పనిచేయటంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. అది హోంమంత్రి కావచ్చు, లా అండ్ ఆర్డర్ తన దగ్గర పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి పనితీరు మీద కూడా ఆయనకు అసంతృప్తి ఉండొచ్చు. ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ లో చెప్పాడు, ప్రెస్ మీట్ లో అడిగారు విలేకరులు, అవును, శాంతి భద్రత గురించి చెప్పండి అంటే అది ముఖ్యమంత్రి గారిని అడగాలన్నారు. ఆయన హోంశాఖ నా దగ్గర లేదు, అవును, నేను ఏదైనా చెప్పాలంటే నేను ఎలా చెప్పగలుగుతాను, లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర ఉంది, హోంమంత్రి దగ్గర హోంమంత్రి వ్యవహారాలు ఉన్నాయి, నేను వాళ్ళ దృష్టికి తీసుకొస్తాను, ఇట్లాగా ఢిల్లీలో జర్నలిస్టులు ఇలా అంటున్నారు, మన ప్రభుత్వం మీద అలాంటి అభిప్రాయం ఉంది అనేటువంటి దాని మీద అంటే మన ప్రభుత్వం సరిగ్గా పనిచేయటం లేదు అనేటువంటి ఆయన కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాతే ఈ మాట నేను వాళ్ళకి చెప్తాను అంటాడు. ఫస్ట్ నిన్న ప్రెస్ మీట్ లో, కాకినాడ పోర్టులో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కూడా ఈ మొత్తం జరిగేటువంటి పీడిఎస్ రైసు అక్రమాలు వ్యవహారం అన్నింటిలో ఇప్పుడు ఈ అక్రమాలు జరుగుతున్నాయంటే ఎవరు చేస్తున్నారు ఈ అక్రమాలు? ఆల్రెడీ 5 నెలలైంది ప్రభుత్వం వచ్చి, ఇప్పుడు 6వ నెలలో ఉన్నాం మనం. 6వ నెలలో ఉన్నప్పుడు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీడిఎస్ రైస్ అక్రమాలు చేస్తుంది, వాళ్ళని ఇవన్నీ కూడా తరలిస్తుంది ఇతర దేశాలకని అంటే నమ్మరు కదా. అంటే మనం పరిపాలిస్తున్నాం, వాళ్ళు పరిపాలిస్తున్నాం డౌట్లు వస్తాయి పాపం వాళ్ళకే. కాబట్టి ఈ పీడిఎస్ రైస్ అక్రమాల్లో తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, జనసేన వాళ్ళు ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరూ లేకుండా, అధికారులు సహకారం లేకుండా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉండేటువంటి రేషన్ బియ్యము ఇలాగా ఇతర దేశాలకి గతంలో 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలా తరలిపోయిందో ఈ 5 నెలల్లో అలాగనే తరలిపోతుంది. ఏ విధమైన ఆటంకాలు లేవు. గత 5 ఏళ్లు మాత్రమే అది కొత్త కనిపెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంతకుముందు తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వంలో కూడా అలాగనే తరలిపోయింది బియ్యం. అదే సేమ్ ప్రాక్టీస్ నడుస్తుంది. అంటే ఏం మారలా. ఇక్కడ మారిందల్లా ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యారు. అతనికి అర్థం కావట్లేదు. మనం వాళ్ళు జనసేన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అసలు మొత్తము ఇతర దేశాలకే కొన్ని వేల లక్షల టన్నుల బియ్యాన్ని తరలిస్తున్నాడు, ఇతను అవినీతికి పాల్పడుతున్నాడు, కోట్లాది రూపాయల అవినీతి, దీని మీద చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి దాని మీద గట్టిగా వీళ్ళు జనసేన పార్టీ వాళ్ళు విమర్శలు చేశారు. అన్ని కొన్ని ఆధారాలను కూడా చూపించినటువంటి పరిస్థితి ఉంది. అందుకు అనుగుణంగా ఇప్పుడు అధికారంలోకి వచ్చాము. వాళ్లే మంత్రి ఇప్పుడు సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెండ్ల మనోహర్. మరి ఇప్పుడు అయినా సరే బియ్యము అక్రమ రవాణా ఆగటం లేదు. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ ఏం చెబుతున్నాడు, మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ మేము స్వాధీనం చేసుకుంటున్నాం, కొన్ని అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. మరి ఇన్ని చేస్తుంటే కాకినాడ పోర్టుకి మరి 640 టన్నుల బియ్యం ఎలా వచ్చినాయి, ఎలాగా ఇవి తరలివెళ్తున్నాయి ఏంటి? మరి ఇది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. నిన్న దీని మీద మనం సబ్జెక్ట్ లోనే ఉన్నాం కాబట్టి నిన్న అంబటి రాంబాబు ఈ అంశం మీద మాట్లాడాడు. ఒక అంశాన్ని చెప్పాడు, అయ్యా మీ ప్రభుత్వం ఏముంది, మరి బియ్యం ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనేది మీ వాళ్ళకి తెలియకుండా మీ పక్కనే ఉన్నాడు నాదెండ్ల మనోహర్ కూడా దీంట్లో ఈ 5 నెలల్లో భాగస్వామిగానే ఉన్నాడాయా, ఆయనకి తెలియకుండా కూడా జరగదు, బహుశా మరి ఏంటి వ్యవహారం కనుక్కో అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ పాపం అమాయకంగా వచ్చాడా, లేకపోతే ఇది ఏంటి అసలు కానీ దాని మీద వచ్చాడా, లేకపోతే ఇది ఓన్లీ తెలుగుదేశం వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వరకే వస్తున్నాయి వాటాలు, మా జనసేన వాళ్ళ సంగతి ఏందని అనటానికి వచ్చాడా, ఏమంటాడో తెలియదు. మొత్తానికి ఒక ఆదేశాలకు జారీ చేశాడు కదా, ఆ చివరి డైలాగ్ శ్రీనివాస్ చౌదరి గారు ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి.
ఈ పర్టికులర్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. కృష్ణాంజలి గారు కంటిన్యూ. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది అవసరం కూడా. ఇప్పుడు ఆయన ఈ ఏదైతే పీడిఎస్ రైస్ కు సంబంధించి ఇది కింద ఆగిపోతే, లేకపోతే ఎన్నికల సమయం 2029 వరకు ఇది ఆగిపోయితే లేదా ఇంతే కొనసాగిద్ది అనేటువంటి దాని మీద పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఈ విధమైనటువంటి వచ్చినటువంటి వ్యవహారం ఏందని తేలిద్ది. ఆయన అత్తారింటికి దారేదిలో ఆయన ఒక మంచి డైలాగ్ ఉంది కదా, చివరి డైలాగు మందైతే కిక్కే వేరప్ప, సీజ్ ద షిప్ అని అన్నాడుగా. మొత్తం ఆ డైలాగ్ అయితే అసలు సినిమాల ట్రెండింగ్లు కూడా పక్కకి వెళ్ళిపోయాయి. పవన్ కళ్యాణ్ సీజ్ ద సోషల్ మీడియా. సార్ సీజ్ ద షిప్ అన్నారు. ఆ రోజే కలెక్టర్ గారు 640 టన్నులు ఏదైతే సీజ్ చేసినారో ఆ రైస్ రిలీజ్ చేయడం జరిగింది. రైట్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం కృష్ణాంజలి గారు, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆఫ్టర్ బ్రేక్ కంటిన్యూ చేద్దాం దీన్ని. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ద డిబేట్. శ్రీనివాస్ చౌదరి గారు, కృష్ణాంజనేయులు గారు ఇందాక చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక పాయింట్ అది గుర్తుపెట్టుకోమని చెప్పాను మిమ్మల్ని. అంటే ఈ ఇసుక లేదంటే లిక్కర్ మాఫియా ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అంటే కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్ అనుకోవాలా, లేదంటే నిజంగానే మీ మధ్యలో విభేదాలు ఉన్నాయి అని చూపించడానికి ప్రతిపక్షాల ఆరోపణలు అనుకోవాలా, లేదా నిజంగానే విభేదాలు ఉన్నాయనడానికి రెండు స్టేట్మెంట్లు చెప్తాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాదాపుగా ఈ హోమ్ మినిస్టర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, నేనే హోమ్ మినిస్టర్ని అయితే అని కానీ, లేదు నిన్న ఇక్కడ చేసినటువంటి వ్యాఖ్య కానీ, లేదు ఢిల్లీలో ఉండి శాంతి భద్రతల మీద చేసిన వ్యాఖ్యలు కానీ, ఇవి కాకుండా ఈ మూడు పక్కన పెడితే బిఫోర్ దట్ ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చాలాసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి ఒక విజనరీ లీడర్ అండర్లో మనం పనిచేయడం అనేది మనకు చాలా అదృష్టం. ఆయన నుంచి మనం చాలా నేర్చుకోవాలి. వచ్చే 10 ఏళ్ల పాటు కూడా ఆయనే ముఖ్యమంత్రి కింద ఉండి తీరాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో అన్నది పవన్ కళ్యాణే. ఈ 3 స్టేట్మెంట్లు ఇచ్చింది కూడా పవన్ కళ్యాణే. డిప్యూటీ సీఎం కింద ఆయన ఎక్కడికి వెళ్ళే రైట్ అయినా ఉంది. ఇవాళ పురంధేశ్వర గారు కూడా అదే చెప్పారు, ఎవరినైనా ప్రశ్నించే అధికారం కూడా ఈక్వల్ టు చీఫ్ మినిస్టర్ ఆయనకు ఉంది, ఆయన చేస్తున్నారన్నారు. బట్ బయట మార్కెట్లో చూస్తుంటే ఏంటి మీ మధ్యలో గొడవలు, లాలూచీలు, ఏం జరుగుతోంది అసలు? పవన్ గారు, ఎన్డీఏ కుటుంబంలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీలకి మాకు విధానపరమైన అంశాలు కానీ సిద్ధాంతపరమైన అంశాలు ఎటువంటి విభేదాలు లేవు. అయితే మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలపైన ఎప్పుడైతే 164 సీట్లు కుటుంబకి ఇచ్చిందో మాకు కొంచెం భయం కలిగింది. ఎందుకంటే 5 రాష్ట్రాల్లో విధ్వంస పరిపాలన చేసిన తర్వాత చక్కబెట్టాల్సిన టాస్కులు ముందర చాలా బలంగా కనబడుతుంది. సో పరిపాలన పరమైన విధానంలో పడిపోవడం వల్ల బాబు గారు కొంచెం లాండ్ ఆర్డర్ లో ఈ కాలకేయుల్ని దుర్మార్గంగా విమర్శించే వాళ్ళని, అలాగే పార్టీ నాయకుల్ని, పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని, చివరికి పవన్ కళ్యాణ్ గారి యొక్క కూతుర్ని కూడా వ్యక్తిగా హనం చేశారని ఇంట్లో డిస్కస్ రావడంతో ఆయన కోపం వచ్చింది. సరే, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, లాండ్ ఆర్డర్ సరిగా లేదని మాట్లాడారు. అదేవిధంగా చట్టపరంగా పోలీసు చర్య తీసుకోవటం లేదు, మేమేమో ఆర్డర్లు ఇష్యూ చేస్తున్నాం, పోలీసు పనిచేయటం లేదనే విధంగా ఆయన మాట్లాడాడు. తర్వాత హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి ఆయన కలవడం జరిగింది, ఆయన హోమ్ మినిస్టర్ గారు కూడా మాట్లాడుకున్నారు. తర్వాత ఈ సోషల్ మీడియా మీద చేసిన అలిగేషన్స్ పైన వెంటనే కేసులు కట్టడం జరిగింది. కొంచెం స్పీడప్ అయింది, ఇప్పుడు చాలా విషయాలపై స్పీడప్ అయింది. మాకు బాధ్యత గుర్తు వస్తా ఉంది, ఎందుకంటే 160 సీట్లు ఇచ్చేసింది మమ్మల్ని నిచ్చెనెక్కి పైన కూర్చొని మమ్మల్ని అధికారం చేయమని కాదు, ఇద్దరులేస్తే పని చేస్తే తప్ప ఈ 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని కవర్ చేయాలంటే 22 లక్షల రూపాయలు అప్పులు రాష్ట్రం మీద పడేస్తే ఎంత అవసరపడాలో చూసాం. మిమ్మల్ని ఒంటి స్తంభం మేడ మీద కూర్చోబెట్టారు ప్రజలు, ఒంటి స్తంభం మేడ మీద మాకు 164 మంది ఎమ్మెల్యేలకి, మా పార్టీ నాయకులకి, బీజేపీ ఎన్డీఏ కూటమి సభ్యులకి, పవన్ కళ్యాణ్ కూడా భయం ఉంది. భయంతో ఒళ్ళు దగ్గర పరిపాలన చేస్తాం, ఒళ్ళు దగ్గర పరిపాలన చేస్తున్నాం. అందుకే మీరు కృష్ణ గారు చెప్పిన పాయింట్ కూడా నేను మళ్ళీ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా. ఈ బియ్యం ఎగుమతి ఎంత దుర్మార్గం అంటే, దొరంబుడి గారు దీన్ని ఎగుమతి చేయలేక, స్టోర్ చేసుకోలేక సౌత్ ఆఫ్రికాలో డబ్బులు ఇవ్వలేదంటే ఇక్కడ గోడౌన్స్ కట్టాడు, సౌత్ ఆఫ్రికాలో, చైనాలో, ఇండోనేషియాలో గోడౌన్ కట్టాడు. ఈ బియ్యం ఎలా పోతుందని చెప్తున్నా మీకు. నేను అతని కూడా సర్వే చేశాను, ఆ మంత్రి గారు ఎందుకు రియాక్ట్ కాలేకపోతున్నారు. ఎప్పుడైతే 5 ఏళ్లలో దోసేస్తున్న బియ్యం భయంకరంగా ఉందో, ఆ బియ్యం సేల్ కాకపోతే తన కూడా నిల్వ చేస్తాడు. దీన్ని కాకినాడ పోర్టుకి తరలించడం కోసం 2019-20 మధ్యలో 19 లక్షల టన్నులు, 20-21 మధ్యలో 27 లక్షల టన్నులు, 21-22 29 లక్షల టన్నులు, 23-22 మధ్యలో 35 లక్షల టన్నులు, 23-24 మధ్యలో 20 లక్షల టన్నులు, అంటే దాదాపు 1,37,000 టన్నులు. ఒక్క నిమిషం ఇచ్చినారంటే, ఇప్పుడు మా పీడిఎస్ రైస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఐఎమ్ కన్ఫైన్డ్ ఓన్లీ టు దట్ పాయింట్, మిగిలిన మళ్ళీ మీరు టైం ఇచ్చినప్పుడు మాట్లాడతాను. ఈ పీడిఎస్ రైస్ స్టోర్ చేసినారు అంటా ఉన్నారు. ఒకటే నంబర్ 1.
6 months నుంచి మీరు గవర్నమెంట్ లో ఉన్నారు కదా, మీరు అంత ఇన్కేపబుల్లా? మీకు యోగ్యత లేదా? నాకు పూర్తిగా చెప్పే అవకాశం ఇస్తే నాగరాజు, సరే, ఒక పాయింట్ ఇన్కేపబుల్. సమాధానం వస్తుంది. పూర్తి చేయలేదు సబ్జెక్ట్ సమాధానం రాదు. నేను చెప్పని చెప్పిన తర్వాత నా సమాధానం లేదనుకుంటే ప్రశ్నించు. ఇప్పుడు నేను చెప్పాలి, నేను జస్ట్ విషయం లెక్కలు మాత్రం చెప్పాను. తర్వాత ఏం జరుగుతుందో చెప్పాలి. నా సబ్జెక్ట్ అని వినకుండా మధ్యలో 6 నెలలు గవర్నమెంట్ ఉంది, మీరేం చేస్తున్నారు, ఏం నాకు అర్థం చెప్పని ఇవ్వండి కాస్త. కరవమంటే పావు కోపం, గొడవమంటే కప్ప కోపం సామెత అలా ఉంది. కరెక్ట్ కాదు, ఇది సమంజసం కూడా కాదు, మంచి పద్ధతి కూడా కాదు. మీరు మాట్లాడాలి జనాలు కూడా ఏర్పడదు. అడ్డం పెట్టి మాట్లాడాలో మీరు చెప్పే సబ్జెక్ట్ జనాలకు అర్థం కాదు. నేను 2 లక్షల టన్నుల బియ్యం బయటకు వెళ్ళింది, ఎలా వెళ్ళిందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎందుకే అక్కడ ఈ బియ్యం అంతా కూడా సార్, ఈ పవన్ గారి బియ్యం అంతా కూడా 5 ఏళ్ళ చేసిన దోపిడీ. ఇవి ఇంకా ఇండియాలో మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని తెలియని గోడౌన్లు దాపెట్టున్నారు. ఈ స్టీమర్ల ద్వారా, షిప్పుల ద్వారా గోడకు పంపించి, కాకినాడ పోటీకి పంపించి ఇంకా ఎక్కిస్తున్నారు. నిన్న లాగ్ బుక్ పవన్ గారు తీసుకుంటే 2 లక్షల టన్నులు బియ్యం వచ్చినాయి. 950 కోట్లు దీని విలువ. 6 రూపాయల లెక్కన 16 కంపెనీలు ఇండియా ఏపీలో కొంటున్నాయి. 16 కంపెనీలు పేపర్ షాపుల్లో వచ్చే బియ్యాన్ని 6 రూపాయలు కనుక్కొని 74 రూపాయలు విదేశాలు అమ్ముతున్నాయి, చైనాతో సహా. ఇవన్నీ మొత్తం లాగారు. ఇదన్నీ కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారు నిర్వహించే కార్యక్రమం. తినక వైఎస్ఆర్ ఉన్నారు. 6 నెలలు జరగట్లేదండి. ఇది 6 నెలలు జరిగే వ్యవహారం కాదు. ఇది ఇంతకు ముందు దోచేసిన బియ్యం ఇక్కడ కూడా ఉన్నాయి. ఇండోనేషియాలో, చైనాలో, కంబోడియాలో, అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో కూడా సొంతంగా ద్వారంపూడి చంద్రశేఖర్ కట్టగలిగిన శిక్షాపదాలు వచ్చేసాయనికి. ఇది పెద్ద మాఫియా. ఈ సంగతి తెలుసు అందరిలో. ఇది అసలు విషయం. సరే, బియ్యం మాఫియా అయిపోయింది. విభేదాలకు సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేయండి సార్. ఇంకా అయిపోయింది కదా సార్, మీరే మాట్లాడుతున్నారు. నాకు గంట సమయం లేదు. నాకు అక్షరాల ఉన్నది ఇంకొక 8, 5, 13 నిమిషాలు మాత్రమే టైం. దయచేసి కంక్లూడ్ చేసేయండి. పవన్ కళ్యాణ్ గారు వేసిన నాగరాజు గారు శ్రీనివాస్ చౌదరి గారు, నాగరాజు గారు నాకే స్టూడియోలో సైలెంట్ గా కూర్చున్న నాకే మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారో వినబడట్లేదు. మరి 5 కోట్ల ఆంధ్రులకి మీ మాట ఏం వినిపించాలి మా బీఆర్కే న్యూస్ తరఫున చెప్పండి. మీరే పెద్దలు, మీరు ఇద్దరిని అడుగుతున్నారు. ఇద్దరు కూడా నాకే చెప్పండి, పబ్లిక్ చెప్పొద్దు, నాకే చెప్పండి. నేను ఏం చేయాలి చెప్పండి. మీరు ఇంత సైలెంట్ ఎన్వైరన్మెంట్లో చక్కగా ఇందా నుంచి పాయింట్ టు పాయింట్ కృష్ణాంజనేయులు గారు కానీ, మీరు కానీ, శ్రీనివాస్ చౌదరి గారు కానీ పాయింట్ టు పాయింట్ వెళ్తున్నారు. నేను ప్రతిదీ నోట్ చేసుకుంటున్నా. మీరు చెప్పేది వాస్తవం ఉందా లేదా అనేది నేను చెక్ చేసుకుంటున్నా లైవ్ లో కూడా. మీరిద్దరుగా మాట్లాడుకుంటే ఇన్ని దాంట్లో పబ్లిక్ కి వినపడుతుంది, నాకే వినపడింది. టైం ఇస్తున్నా. మీ టైం మీకు ఉంది. డెఫినెట్ గా మీకు ఇవ్వకుండా వెళ్ళను నేను. శ్రీనివాస్ చౌదరి గారు, గొడవలు వాస్తవమా కాదా? ఒకటే మాట, ఎస్ఆర్ గొడవలు వాస్తవమా కాదా? నో మా ఎన్డీఏ కూటమిలో 3 నాయకులు బలోపేతమైన బంధంతో మాకు ఎటువంటి సమస్యలు లేవు. విధానపరమైన సిద్ధాంత సమస్యలు లేవు. మీ లాస్ట్ క్వశ్చన్ వారు అడిగింది కానీ పబ్లిక్ లో వచ్చినటువంటి, అంటే ఇవాళ డిబేట్ సారాంశం అదే కాబట్టి, 1 కోటి కుటుంబాలకి 3,000 చొప్పున నిరుద్యోగ వృత్తి, తర్వాత 15,000 తల్లికి వందనం, 20,000 ఆర్థిక సాయం రైతుకి, మహిళలకి ఏటా 18,000 ఆడబిడ్డ నిధి, తర్వాత సరే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారన్నారు, బాగానే ఉంది. ఉచిత బస్సు ప్రయాణం, ఇవి ఇంకా మీరు అమలు చేయాల్సినటువంటి ఉన్నాయి. ఈ 6 నెలల్లో వీటిలో ఏ ఒక్క దాని మీద కూడా, అంటే బడ్జెట్ కేటాయింపులు కొంచెం చేశారు కానీ అమలులో ఇంకా కాలేదు. ఎందుకు? దీనికి క్లుప్తంగా చెప్పండి ప్లీజ్. తప్పకుండా సార్. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మీరు చెప్పిన అంశాల్లోనే భాగంగా వీటికి విధానమైన బడ్జెట్లు కేటాయించడం జరిగింది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు కానీ పెన్షన్లు కానీ ఇచ్చేసాం, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసేసాం. రిమైనింగ్ ఏ పెండింగ్ ఉన్నాయో ఖచ్చితంగా జనవరి నుంచి అమలు చేయాలని ఆల్రెడీ నేను కేబినెట్ ఎమర్జెన్సీ కేబినెట్ మీటింగ్ లో మొన్న ఈ మధ్యకాలంలో డిస్కస్ చేశారు. బడ్జెట్ ఎలిగేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఖర్చు పెట్టి తీరుతాము. మన తిప్పేది ఉండదు. సూపర్ 6 కట్టుబడును శాసనసభ సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి బహిరంగ ప్రకటన చేశారు. మా ఎన్డీఏ కుటుంబ సభ్యులు కట్టుబడి ఉన్నారు, చేసి తీరుతాం. చేయకపోతే మీలాంటి వాళ్ళు సొక్కాపడున్నాడు అని చెప్పి నేను చెప్తున్నా. మంచి చేయండి, నేను ఐఎమ్ హ్యాపీ. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, వెయిట్. నాగరాజు గారు వారు చాలా క్లియర్గా చెప్తున్నారు, మీకే చెప్తున్నారు. మీ ఊరు కూడా వచ్చాను నేను తప్పు చేస్తే, మా కూటమి తప్పు చేస్తే ఇదిగో ఇక్కడి నుంచి మేము చేస్తూ ఉంటున్నాం, మీరు విమర్శించండి, తప్పు లేదు. కానీ రేపు జనవరి నుంచి మేము ఆల్రెడీ శాసనసభలో హామీ ఇచ్చున్నాము,
హామీ ఇచ్చున్నాము, హామీ ఇచ్చిన దానికి ఏమైనా పొరపాటు చేస్తే గల్లా పట్టుకుని మీరు అడగండి అని మాకు డైరెక్ట్గా చెప్తున్నారు. సార్ పవన్ గారు, ఇప్పుడు నాగరాజు గారు కొంచెం కెమెరా అడ్జస్ట్ చేసుకోండి. తప్పులంతా కూడా అనర్గళంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈ విషయం మాట్లాడండి సార్, నేను తప్పులు మాట్లాడిన జనాలు సార్ క్లియర్ ఉంది సార్. ఎస్ కంటిన్యూ. లేదు బాలేదు. లేదు ఓకే నాగరాజు గారు కంటిన్యూ చేయండి ప్లీజ్, టైం తక్కువ ఉంది మనకి. సార్ ఇప్పుడు సార్ ఒక నిమిషము, ఇప్పుడు మా శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడింది పీడిఎస్ విషయమే మనం మాట్లాడుతున్నాం సార్. దయచేసి పీడిఎస్ వదిలేండి సార్. నాకు 24 గంటల నుంచి మీ వైసీపీ వాళ్ళతో కాదు మీ వైసీపీ వాళ్ళ టీడీపీ నిన్నటి నుంచి నా చెవులు వాయిగొట్టేశారు మొత్తం అంతా. ఈ రోజు పీడిఎస్ కాదు సార్, 175 రోజుల్లో కూటమి హామీల మీద దయచేసి దాని మీద ప్లీజ్ కంక్లూడ్ చేసేద్దాం దానికి. నాగరాజు గారు మీరు ఇందాక ఇచ్చిన కంప్లైంట్ల మీద చెప్పండి, ఈ సూపర్ 6 హామీల మీద మీరు చెప్పండి, మీకు సమయం ఇస్తున్నాను దయచేసి ప్లీజ్. పీడిఎస్ జోలికి వెళ్ళదు ప్రస్తుతానికి. ఇప్పుడు మాట్లాడినప్పుడు మాత్రం మాట్లాడించినారు సార్, మాట్లాడించాం కదా, మీరు అప్పుడు మాట్లాడారు నాగరాజు గారు. టు బి ప్రిసైజ్ మీరు చెప్పాల్సినటువంటి క్వశ్చనీర్ అంతా నేను అడిగానండి వాళ్ళని. సూపర్ 6 హామీలకి అమౌంట్లతో సైతం నేను అడిగానండి వాళ్ళని. నేను అది సబ్జెక్ట్ అదే అయితే కాదు నాగరాజు గారు, సబ్జెక్టు పీడిఎస్దే అయితే ఫస్ట్ 30 మినిట్స్ మీతోటే మాట్లాడించేవాడిని. ఇప్పుడు పీడిఎస్ గురించి ఇంత మాట్లాడాడు, అప్పుడు పీడిఎస్ వదిలేసి మీరు సూపర్ 6 గురించి మాట్లాడండి అని మీరు చెప్పకుండా సరే 3 నిమిషాలు మీకు నాన్ స్టాప్ టైం ఇస్తున్నా. నాగరాజు గారు, శ్రీనివాస్ గారు వదిలేండి. నాగరాజు గారు 3 నిమిషాలు కాదు 3 నిమిషాలు కంటిన్యూస్ మీకు టైం ఇస్తున్నా. నాగరాజు గారు వినండి, 3 నిమిషాలు మీకు నాన్ స్టాప్ టైం ఇస్తున్నా. ఆయన కానీ నేను కానీ ఇంటరప్ట్ చెయ్యం మిమ్మల్ని. 3 నిమిషాలు మీరు పీడిఎస్ మీదే మాట్లాడండి. సార్ ఇప్పుడు పీడిఎస్ రైస్ గురించి మాట్లాడినారు నిన్న, ఇది హాట్ టాపిక్ నిన్న జరిగింది దాని గురించి. ఇప్పుడు పీడిఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు పెట్టినారంటే వీళ్ళు 6 months నుంచి దాన్ని ఎందుకు సీజ్ చేయలేదు నెంబర్ 1. ఇప్పుడు సంవత్సరాల గురించి ఎంత ఎక్స్పోర్ట్ జరిగిందని మాట్లాడుతూ వచ్చినారు. నేను ఒక బియ్యం ట్రేడ్ చేసినాడు, నేను 30 years రైస్ గురించి నాకు ఐడియా ఉంది కాబట్టి చెప్పాను. ఎంటైర్ ఎక్స్పోర్ట్ అమౌంట్ అంతా కూడా పీడిఎస్ రైస్ కాదు. దాంతో IR64 మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఎక్కువ పండించే రైస్ వచ్చి అది ఎప్పుడు కూడా ఎక్స్పోర్ట్ పోతుంది. దాని ముసుగులో పీడిఎస్ పోతా ఉందని చెప్పి ఒక ఆరోపణ మాత్రమే. ఈ రోజు కొన్ని వేల టన్నులు అక్కడ ఉంటే కూడా ఓన్లీ 640 tons మాత్రమే పీడిఎస్ అంతా పట్టుబడింది. ఈ రోజు కొన్ని లక్షల టన్నులు ఉందని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఆ లక్షల టన్నులు ఏ ఎఫ్సిఎఫ్ షాప్ నుంచి ప్రొక్యూర్ చేసినారు, ఏ గోడౌన్ లో పెట్టినారు, అది ఎట్లా పోర్టుకు పోయింది అంటే అది ఇన్కాపబిలిటీ ఆఫ్ ది గవర్నమెంటే కదా. దీన్ని వదిలేసి ఏదో సినిమా షూటింగ్ లాగా బాడ్జీలో పోయి సీజ్ షిప్ అని చెప్పి మరుసటి రోజు కలెక్ట్ చేయడం అంటే ఇది సినిమా ఇదే అని చెప్పి ప్రజలకు అర్థమవుతుంది నెంబర్ 1. సరే, రెండవది ఈ రోజు వాళ్ళు చెప్పిన హామీల గురించి చెప్తా ఉన్నారు మేము చేస్తామని చెప్పేసి. ఈ రోజు పోలవరం చెప్తా ఉన్నారు 12,000 crores వచ్చిందని చెప్పి. 12,000 crores అనేది కాగితాల మీద కనబడతా ఉంది కానీ 5 పైసలు కూడా అక్కడ ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఎందుకంటే అక్కడ ఒక 100 కోట్లు ఖర్చు జరిగింది కూడా చంద్రబాబు నాయుడు గారు డైలీ అక్కడికి పోయి 4 కెమెరాలు తీసుకొని 4 ప్రెస్సులు పిలిచిపోయి అక్కడ ప్రెస్ మీట్ పెట్టేవాడు. అక్కడ ఖచ్చితంగా పని జరగలేదు కాబట్టి అక్కడ ఎక్కడ ఇది జరగలేదు. ఇంకోటి మందు షాపుల గురించి చెప్తా ఉన్నాడు, బెల్ట్ షాపులు ఎక్కడ అని చెప్పేసి. బెల్ట్ షాప్ లో ఆయన వచ్చినాడంటే మా ఊళ్ళో చూపిస్తాను ఎక్కడెక్కడ ఉందని చెప్పేసి. ఒక్కొక్క షాప్ లో 40 నుంచి 50 కోట్ల తక్కువ లేకుండా ఏ షాపు జరగడం లేదు ఈ రోజు. ఇంకోటి ఈ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ చెప్తా ఉన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కూడా ప్రైవేటైజేషన్ జరుగుతుందని చెప్పి ఎవరు కూడా దాన్ని క్లియర్ కట్ గా అసెంబ్లీలో కానీ లేకపోతే పార్లమెంట్ లో కానీ దాని గురించి ఎవరు ఇది చేసింది లేదు. మళ్ళా ఈ రోజు రోడ్ల గురించి చెప్తా ఉన్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారే సాక్షాత్ చెప్తా ఉన్నారు మా దగ్గర డబ్బులు లేదు, టోల్ రోడ్ వేస్తామని చెప్పి. ఆ రోజు మేము ఉచితంగా రోడ్లు వేస్తే దాన్ని ఈ రోజు వాళ్ళు టోల్ రోడ్లు తీసుకొని వస్తా ఉన్నారు. అంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు అని చెప్పి. ఆ రోజు రోడ్లు మేము చేస్తామన్నప్పుడు ఆర్థిక పరిస్థితి వాళ్ళకి తెలియదు. ఆ రోజు ఈ రోజు ఉచిత గ్యాస్ చెప్తా ఉన్నారు సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్పేసి. ఉచిత గ్యాస్ కూడా 1,16,000 దానికి కుర్రీలు పెట్టి ఈ రోజు కూడా ఆ పథకం ఎట్లా చేస్తా ఉన్నారని చెప్పి దాని మీద క్లారిటీ లేదు వాళ్ళకి. ఇంకా మాది లా అండ్ ఆర్డర్ మాది చాలా అద్భుతంగా ఉంది అంటా ఉన్నారు. మేము చెప్పడం లేదు, పవన్ కళ్యాణ్ వారానికి ఒకసారి వంచుతాడు పట్టుకున్న వాళ్ళని ఏమని చెప్పి మా అధ్వానంగా ఉంది, నేను మాట్లాడకూడదు, ఇది ఆడడానికి అసలు రక్షణ లేదు, మేము రూలింగ్ ఉన్నామో నాకే అవుతా ఉంది అని చెప్పేసి. ఇంక్లూడింగ్ పీడిఎస్ దగ్గర నుంచి ఆయన ఏదైతే హోమ్ మినిస్టర్ మీద అలిగేట్ చేస్తాడో ఇదంతా కూడా లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అని చెప్పి స్పష్టంగా కనబడతా ఉంది. ఈ రోజు ఇది డైవర్ట్ చేయాలని చెప్పేసి మన సోషల్ మీడియా అంటా ఉన్నారు. విడుదల రజనీ మీద పెట్టిన పోస్ట్ యాక్షన్ లేదు, రోజా మీద పెట్టిన యాక్షన్ లేదు, ఎక్స్ సీఎం గారి భార్య మీద భారతి మేడం మీద పెట్టినప్పుడు నాకు చర్యలు లేవు.
ఇది మనోభావాలు 2021 జరిగినప్పుడు మాత్రం మనోభావాలు దెబ్బతింటారని చెప్పి ఈ రోజు కేసులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నాగరాజు గారు, మీకు 3 నిమిషాలు ఇచ్చాను, మీకు 3 నిమిషాలు నాన్ స్టాప్ ఇచ్చాను, నేను అడ్డుపడలేదు, గౌరవంగా మళ్ళీ మీ సమయాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు. పవన్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట అన్నారు, కానీ ఆయన చెప్తున్నారు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూటమి తరపున మేము ఇంకా ఏడాది లోపులో అంటే సంవత్సరం అంటే ఇప్పుడు 6 నెలలు అయింది అనుకోండి, ఇంకొక 6 నెలల్లో మొత్తం సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి దిశగా చెప్తున్నారు. లేకపోతే కాలర్ పట్టుకోమని అడగమని చెప్తున్నాడు. ఇది రీజనబుల్ అంశమే వాస్తవంగా. అయితే ఎలాగో కాలర్ పట్టుకొని అడిగేటువంటి ప్రయత్నం ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు. అయితే ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు ఇంకా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేదు అని అంటే ఎవరి దృష్టికోణం వాళ్ళకు ఉంటుంది. గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి అనుకోండి, సగం ఉన్నాయి నీళ్ళు అని చెప్పడం ఒక ఎత్తు అయితే సగం ఖాళీగా ఉందని చెప్పడం అనేటువంటిది మరొక అంశం. ఎవరి దృష్టికోణం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6లో ఇంప్లిమెంట్ 6 నెలల్లో, ఇప్పుడు 5 నెలల్లో మొట్టమొదటే మొన్న దీపంకి సంబంధించినటువంటి 3 సిలిండర్లకు సంబంధించి తప్ప మిగతా 5 8లో కూడా ముందడుగు పడలేదు. దాని మీద ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. ఇంకొక 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నారు కాబట్టి ఎదురు చూడాల్సిందే, తప్పదు. ప్రజలైతే ఎదురు చూస్తూనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎదురు చూస్తా అంటే వీళ్ళు ఫెయిల్ అయితే వీళ్ళ మీద విమర్శలు చేయొచ్చు, వాళ్ళ మీద అసంతృప్తి వస్తే, వ్యతిరేకత వస్తే ఓటర్లు మా వైపు వస్తారని వాళ్ళు కూడా ఎదురు చూసేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ప్రభుత్వం 5 నెలల్లోనో 6 నెలల్లోనో వాళ్ళు చెప్పినవి చేసేయాలి అనేటువంటి దాని మీద, లేకపోతే ఇప్పుడు చేయకపోతే ఫెయిల్ అయింది అని చెప్పడానికైతే లేదండి. ఏ ప్రభుత్వం అయినా సరే చాలా క్లారిటీగా ఇచ్చేశారు కృష్ణాంజలి గారు, మీరు చాలా క్లారిటీగా ఒక మాట అయితే చెప్పేశారు. అయితే ఒక మాట అడుగుతూ చెప్పండి, అవుట్ ఆఫ్ దిస్ 175 రోజుల పాలనలో 1 to 10 కూటమి ప్రభుత్వ పాలనకి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? 50-50 అండి. 50-50 అంటే 5 మార్క్స్ ఇంప్లిమెంటెడ్, 5 మార్క్స్ యట్ టు ఇంప్లిమెంట్. అది ఒక ప్రయత్నం అయితే, మంచి ప్రయత్నం అయితే జరుగుతోంది. ఓకే, దీన్ని ఇలాగ చూసినప్పుడు ఇది ఫెయిల్ అయితే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటది మేము వాళ్ళకన్నా గొప్పగా చేస్తాం. ఇంకొక క్వశ్చన్, ఇఫ్ యూ కంపేర్ సేమ్ థింగ్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ఏడాది పరిపాలన వర్సెస్ కూటమి 6 నెలల పరిపాలన, దానికి మీరు ఇచ్చే మార్కులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన తర్వాత ఈ కూటమి ప్రభుత్వ పాలన పనితీరు ప్రారంభము బాగుంది. ఓకే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకటే పాయింట్, వాళ్ళు ఆ రోజున డెవలప్మెంట్ బటన్ నొక్కుతాను అనేటువంటి అంశం మీద మిగతా అన్ని వదిలిపెట్టేశారు, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అంతా. ఇప్పుడు ఒకవైపున సంక్షేమం, ఇంకొక వైపున అభివృద్ధి అనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఒక సిన్సియర్ ఎఫర్ట్ కూడా జరుగుతోంది. ఇది ఎంత ఫలితాలు ఇచ్చేది ఏంటంటే మనం భవిష్యత్తులో చూద్దాం. ఇది ఇట్లా వెళుతున్నటువంటి దారి ఖచ్చితంగా సరైన దిశలో ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పడానికి మాత్రం ఏ విధంగా అభ్యంతరం పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా బాగానే ఉంది అని చెప్పొచ్చు. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో సగం డిస్టింక్షన్లో పాస్ అయ్యారు, సగం ఏమో 50 మార్క్స్ తోటి ఇంకా ముందుకు వెళ్ళాలా వద్దా అన్నట్టుగా ఉన్నారు అన్నట్టుగా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే వచ్చింది. శ్రీనివాస్ చౌదరి గారు, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కూటమి పెద్దలకి చెప్పాలి మీరు, ఎందుకంటే ఇప్పటికీ స్టిల్ గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నాం, మా జర్నలిస్టులు తిరుగుతున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఇప్పటికీ కూడా ఆయన ప్రతి సమావేశంలో చెప్తున్నారు, లిక్కర్ జోలికి ఇసుక జోలికి కూటమి నేతలు ఎవ్వరూ వెళ్ళొద్దు అని చెప్తున్నారు. కానీ స్టిల్ అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి. ఈ 6 నెలల్లో కనుక దీన్ని క్లియర్ చేసుకోకపోతే పెద్ద మచ్చ ముందు దీని మీద మీకు పడుతుంది. 175 రోజుల్లో మీకున్న మైనస్ అతి పెద్దది ఇది ఒకటి. మీకు లాస్ట్ 1 minute ప్లీజ్ కంక్లూడ్. 1 word. ఇప్పుడు ప్రపంచంలో సైంటిస్టులు తెలిసిందంటే ఎవరిని 100% సాటిస్ఫై చేయలేవు. అట్లీస్ట్ మేము 80% సాటిస్ఫై చేస్తే మా గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టే మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తా, ఖచ్చితంగా కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో 100% కట్టుబడి ఉన్నాం. బడ్జెట్ కాకుండా అమలు చేస్తాం. పవన్ గారు మా అర నిమిషానికి అవకాశం ఇవ్వండి, తర్వాత మీకు 15 సెకండ్లు మంత్రులు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నాయకులు ఎవరినైనా సరే ఎక్కడైనా సరే నిలబెట్టి అడగచ్చు, విమర్శించవచ్చు. మాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. జీవో నెంబర్ 1 లేదు, 41 నోటీస్ లేదు, 30 యాక్ట్ లేదు, హౌస్ అరెస్ట్ లేదు. రైట్, కృష్ణాంజనేయులు గారు లాస్ట్ ప్లీజ్ కంక్లూడ్. లాస్ట్ హాఫ్ మినిట్ అండి. నేను మిగతా అంశాల్లో ఎంత పాజిటివ్ అనేటువంటిది ఉందో, గత ప్రభుత్వంలో కరప్షన్ కానివ్వండి, మద్యము, మైన్స్, భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు, కరప్షన్ అని అవినీతి, ఇవన్నిట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ప్రభుత్వం
ఏమి డిఫరెన్స్ లేదండి. మీరు కావాలంటే ఇప్పుడు దీన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, కానీ మీకు కావాలంటే అన్ని ఆధారాలతో సహా భవిష్యత్తులో బయటపడితే ఇవన్నీ కూడా డెఫినెట్ గా దీని మీద మనం ప్రత్యేక చర్చ తీసుకెళ్దాం. ఈనాడులో ఆధారాలతో సహా, ఆంధ్రజ్యోతి ఈనాడులో ఆధారాలతో సహా అన్ని వార్తలు వస్తూనే ఉన్నాయి. డెఫినెట్ గా కృష్ణాంజనేయులు గారు డెఫినెట్ గా దీని మీద చర్చ పెడదాం. ఇది ఒకరోజు అయ్యేది కాదు, ఎందుకంటే ఇంకో 4.5 ఏళ్ల పాటు వీళ్ళు నడవాలి, మనం దగ్గరుండి నడిపించాలి. నాగరాజు గారు, నేను రెడీగా ఉంటాము. శ్రీనివాస్ చౌదరి గారు, మీరు చెప్పారు కాలర్ పట్టుకుని నిలదీయమని చెప్పి. తప్పులు జరిగితే ఫస్ట్ ఆయనే తీసుకుని వస్తాం మీ దగ్గరికి, అందులో ఎటువంటి అనుమానం లేదు. మేము ప్రజల తరఫున పోరాడతాం, వారు విపక్షాల సభ్యులు. సో ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. మిగతా అంతా ప్రజలు నిర్ణయించుకుంటారు మీ పనితీరు, పాలన ఎలా ఉందనేది. పార్టిసిపేట్ చేసినందుకు నాగరాజు గారికి, కృష్ణాంజనేయులు గారికి, శ్రీనివాస్ చౌదరి గారికి ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.